విజయదశమి దీనిని దసరా అని కూడా పిలుస్తారు. భారతదేశం అంతటా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగలలో ఇది ఒకటి. ఇది 9 రోజుల నవరాత్రి ఉత్సవాల ముగింపును సూచిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ వివిధ ప్రాంతాలలో వివిధ కారణాల వల్ల జరుపుకోబడుతున్నప్పటికీ దుర్గాదేవి మరియు ఆమె వివిధ రూపాలను పూజించడం ఒక ముఖ్యమైన అంశం. ఈ శుభదినాన అనేక దేవాలయాలు ప్రధాన దేవతను శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ప్రత్యేక అలంకారంతో అలంకరిస్తాయి. ఆమె సర్వోన్నత శక్తిని మరియు అనుగ్రహాన్ని సూచిస్తుంది. విజయదశమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. విజయదశమి అంటే అక్షరాల 10వ రోజున విజయం అని అర్థం. ఇది హిందూ పురాణాలలో అనేక కీలక సంఘటనలను స్మరిస్తుంది. అత్యంత విస్తృతంగా జరుపుకునే కథలలో ఒకటి రావణాసుడిపై శ్రీరాముడి విజయం. ఇది ధర్మంపై అధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. రావణుడు, అతని సోదరుడు కుంభకర్ణుడు, అలాగే కొడుకు మేఘనాథుడి దిష్టిబొమ్మలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఘనంగా దహనం చేస్తారు. ఇది చెడును నాశనం చేయడాన్ని సూచిస్తుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా తూర్పు మరియు దక్షిణ రాష్ట్రాలలో విజయదశమి దుర్గా పూజ ముగింపును సూచిస్తుంది. దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని జరుపుకుంటారు. 9 రాత్రుల తీవ్ర యుద్ధం తర్వాత దుర్గాదేవి 10వ రోజున విజయం సాధించి విశ్వక్రమాన్ని పునరుద్ధరించింది. ఈ విజయం దైవిక స్త్రీ శక్తి అన్ని ప్రతికూల శక్తులను అధిగమించి తన భక్తులను రక్షించే శక్తిని సూచిస్తుంది. ఇది ధైర్యం, బలం, దైవిక శక్తి యొక్క అంతిమ విజయాన్ని జరుపుకునే రోజు. అంతేకాకుండా విజయదశమి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, ప్రయాణం ప్రారంభించడం లేదా కొత్త కోర్సును ప్రారంభించడం వంటి కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రారంభించిన ఏ ప్రయత్నమైనా విజయం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడుతుందని నమ్ముతారు. ఈ రోజు పనిముట్లు మరియు ఆయుధాల పూజకు కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ఒకరి వృత్తి యొక్క ప్రాముఖ్యతను అలాగే అందులో ఉపయోగించే సాధనాలను సూచిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. విజయదశమి నాడు దుర్గాదేవి తరచుగా శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో పూజించబడుతుంది. రాజరాజేశ్వరి అంటే రాణుల రాణి లేదా విశ్వ సామ్రాజ్ఞి అనే అర్థం. ఇది ఆదిశక్తి యొక్క సర్వోన్నత రూపంగా పరిగణించబడుతుంది. ఇది ప్రాథమిక విశ్వశక్తి. ఆమె కమలంపై కూర్చొని చెరుకు విల్లు, పూల బాణాలు, పాశం మరియు అంకుశం ధరించి అందమైన దయగల దేవతగా చిత్రీకరించబడింది. ఆమె ప్రతిమ మనస్సు, కోరికలు, అనుబంధాలు, కోపంపై ఆమె నియంత్రణను సూచిస్తుంది. ఇది అంతిమ ఆధ్యాత్మిక విముక్తిని సూచిస్తుంది. దేవాలయాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దేవతను శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారం ఒక దృశ్య విందు. విగ్రహాన్ని గొప్ప పట్టు వస్త్రాలతో అలంకరించి, సున్నితమైన ఆభరణాలతో అలంకరించి, సువాసన గల పువ్వులతో అలంకరిస్తారు. ఈ అలంకారం ఆమె రాజా మరియు గంభీరమైన రూపాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వానికి సార్వభౌమ పాలకురాలిగా ఆమె పాత్రను నొక్కి చెబుతుంది. భక్తులు శ్రేయస్సు, జ్ఞానం, అన్ని చెడుల నుండి రక్షణ కోసం ఆమె ఆశీర్వాదం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు, ఆచారాలను నిర్వహిస్తారు. ఇక విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవి పూజ దైవిక శక్తి, అనుగ్రహం యొక్క సందేశాన్ని బలపరుస్తుంది. దైవిక స్త్రీ కేవలం చెడును నాశనం చేసేది మాత్రమే కాదు, తన పిల్లలకు ఆశీర్వాదాలను ప్రసాదించే దయగల తల్లి అని గుర్తు చేస్తుంది. ఈ అలంకారం ఆమె దైవిక లక్షణాలకు దృశ్యమాన ప్రాతినిధ్యంగా పనిచేస్తుంది. భక్తులను అంతర్గత బలాన్ని పెంపొందించడానికి, అలాగే వారి అంతర్గత రాక్షసులను అధిగమించడానికి, ఆధ్యాత్మిక వృద్ధి కోసం ప్రయత్నించడానికి ప్రేరేపిస్తుంది. విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క ప్రత్యేక అలంకారంతో విజయం, ధర్మం, దైవిక అనుగ్రహం యొక్క శక్తివంతమైన వేడుక. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రతిబింబించడానికి, కొత్త ప్రారంభాలకు ఆశీర్వాదం కోరడానికి, విశ్వాన్ని నడిపించే అలాగే రక్షించే సర్వోన్నత శక్తిపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించడానికి ఒక రోజు అని చెప్పవచ్చు.